चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जगाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता ఉపశమ ప్రకరణము ఇందు మనము బల్యూపాఖ్యానము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. బల్యూపాఖ్యానము అనే దాని గురించి మనము చెప్పుకుంటున్నాము. ఇందులో మనకి కొంతవరకు జ్ఞానబోధ చేయటం జరిగింది. విరోచన వచనము అంటే బలిచక్రవర్తి తన తండ్రి అయినటువంటి విరోచనుడు గతములో తనకి ఏమి చెప్పి ఉన్నారో ఇదంతా కూడా ఆయన ధ్యానావస్థలో స్ఫురణకు తెచ్చుకుని అలనాడు తన తండ్రి చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కావున ఈ యొక్క విరోచన వచనము అనే దాని గురించి చెప్తూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో సముద్రాలు కానీ పర్వతాలు కానీ లోకాలు ఏమి ఉండవు. అక్కడ విష్ణువు కానీ మహేశ్వరులు కానీ ఎవ్వరూ లేరు. అచ్చట ఒక రాజు ఉన్నాడు. అతనే గొప్ప మహనీయుడు, మహాప్రకాశమానుడు, సర్వవ్యాపి, సర్వరూపుడైనటువంటి రాజు కూటస్థుడై ఉన్నాడు, తూష్ణీభావుడై ఉన్నాడు. అతనిచే సంకల్పబడినటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి యొక్క ప్రభావం చేతనే అతను ఏదైనా సాధించగలడు. అటుదిటు ఇటుదిటుగా ఏదైనా చేయగలిగినటువంటి ఆ మంత్రే మనస్సు, ఆ రాజే ఆత్మ, ఆ రాజ్యమే మోక్ష సామ్రాజ్యము అని మనం తెలియచేసుకున్నాం. నేను ఇంతటి వరకు మనకి తెలియచేశారు. ఆ రాజు యొక్క సమస్త కార్యమును నెరవేర్చువాడు ఆ మంత్రియే. కావున రాజు కేవలము ఏకాంతమున అద్వితీయ స్వభావమున ఉండెను. అయితే అప్పుడు బలిచక్రవర్తి అడుగుతున్నాడు, ఏమని? ఓ మహామతి, శారీరక మానసిక బాధా విముక్తమగు ఆ దేశం ఏది? అట్లు ప్రాప్తించును. అది ఎట్లు ప్రాప్తించింది? ఎవరు దాన్ని పొందిరి? ఆ మంత్రి ఎవరు? మహాబలశాలి అయినటువంటి ఆ రాజు ఎవరు? అని ఇత్యాది ప్రశ్న వేశాడు బలి. దానికి సమాధానంగా విరోచనుడు అంటే బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు ఇలా బదులు చెప్తున్నాడు. కుమారా, ఆ మంత్రి మహాబలవంతుడు. దేవ అసుర సమూహములు 1,00,000 రెట్లు అధికముగా కలిసి ఏతించినప్పటికీ కూడా వారా మంత్రిపై ఒకంతైనను ఆక్రమణము సలుపుజాలరు. కావున ఆ మంత్రి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు ఇక్కడ విరోచనుడు. ఆ మంత్రి మహాబలవంతుడు. దేవతలు అసురులు కలుపుకుని 1,00,000 రెట్లు అధికముగా ఆ సమూహాలన్నీ వచ్చి మీద పడినప్పటికీ కూడా ఏతించినప్పటికీ కూడా
వారు ఆ మంత్రిపై ఒకింతైనప్పటికీ కూడా ఆక్రమణము సలపలేరు. అంటే అంత గొప్పవాడు ఆ మంత్రి అని చెబుతూ, పుత్ర, ఆ మంత్రి కేవలము ఆ రాజు చేతనే సులభముగా జయింపబడగలడు. కావున ఆ మంత్రిని జయించడం అనేది ఎవ్వరి తరము కాదు. కానీ ఆ రాజు తలుచుకుంటే ఆ మంత్రిని క్షణకాలములో ఓడించగలడు, జయించగలడు. అట్లు కాకున్నా ఇక అతడు పర్వతం వలె ఎన్నటికిని ఛేదింప నలవి కాకయే ఉంటాడు. కానీ ఆ రాజు కనుక ఆ మంత్రిని జయిద్దాము అనేటువంటి సంకల్పం చెయ్యనట్లయితే, ఆ రాజు ఆ ప్రయత్నము లేనట్లయితే ఆ మంత్రిని జయించడం ఎవరి తరము కాదు. కాలక్రమమున అనేక జన్మ సుకృత పరిపాకం వలన వివేకము కలిగినప్పుడు ఆ రాజునికి తన మంత్రిని జయింప కోరిక జనిస్తుంది. అప్పుడు ఆ మంత్రి అప్రయత్నముగానే జయింపబడును అని చెప్పారు. ఇంతకీ కాలక్రమమున చాలా కాలం వరకు ఆ రాజుకి ఆ మంత్రిని జయించాలనేటువంటి కోరిక జనించినంత వరకు ఆ మంత్రి మహాబలవంతుడై ఆ రాజ్యానికి తానే అధినేత వలె పరిపాలన చేసేస్తూ ఉంటాడు. రాజుని వెనక్కి పెట్టేస్తాడు, మంత్రి ముందుకొచ్చేస్తాడు. వచ్చేసి సకల కార్యాన్ని కూడా, అంటే ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి శక్తినంతటిని కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆదేశాలు ఉంటాయో, అంటే అధికారం ఉందో ఆ అధికారాన్ని ఆ యొక్క రాజుకి చేరువుగా వెళ్ళి అక్కడి నుంచి తస్కరించి ఆ రాజుని కూడా వెనక్కి పెట్టేసి మంత్రి రాజ్యాన్ని పరిపాలన చేసేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ రాజు ఎవరు, ఆ మంత్రి ఎవరు అంటే ఆ రాజే ఆత్మదేవుడు, మంత్రి మనస్సు. ఇంతకీ రాజుగారితో నియమింపబడినటువంటి వాడు ఈ మంత్రి. రాజుగారి లాంటి ఆత్మ నుంచి వచ్చినటువంటిది మనస్సు. కానీ రాజు కంటే కూడా గొప్పవాడిగా వర్తనం చేసేస్తుంటాడు ఈ మంత్రి, అంటే మనస్సు అనే మంత్రి. ఎంతవరకు అంటే ఆ ఆత్మ ఈ మంత్రిని జయిద్దాము అని అనుకోనంత వరకు, అంటే ఆత్మ అయినటువంటి ఆ రాజు ఈ యొక్క మనస్సు అనే మంత్రిని జయించాలనేటువంటి విధానమునికి రానంత వరకు కూడా మంత్రే సకల రాజ్యాన్ని పరిపాలన చేసేస్తూ ఉంటాడు. అంటే సకలం అంటే ఏమిటి, సాధారణంగా అందరిలోనూ కూడా ఇదే జరుగుతుంది. అందరిలో ఉన్నటువంటి రాజే ఆత్మ. ఈ యొక్క సర్వశక్తికి కారణమే ఆత్మ, ఆయనే రాజు, అన్నిటికీ అధీశుడు. కానీ దానికంటే కూడా, అంటే ఆత్మ నుంచి ఉద్భవించిన మనస్సు ఆత్మ నుంచి శక్తిని గైపుని ఈ యొక్క యావత్ జగత్తుని, అంటే ఈ దేహాన్ని పరిపాలన చేస్తుంది, ఇంద్రియాలను అసరాగా తీసుకుని ఈ దేహమై నేననుకునేటువంటి భ్రాంతిని పొంది ఆ విధానములో ఉంటూ జీవుడుగా ఈ యొక్క జగత్తునంతటిని స్థితి కలిగి, అంటే అంతటిలో కూడా వ్యవహారం చేస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక సుదినాన కాలక్రమమున చాలా కాలము తర్వాత, అంటే అనేక జన్మల పర్యంతము తదుపరి ఏదో ఒక రోజున ఆ రాజుకి ఆ మంత్రిని, అంటే వివేకము చేత ఆ మంత్రిని జయించాలనేటువంటి కోరిక జనిస్తుంది. అయితే ఆ రాజునికి తన మంత్రిని జయింపు కోరిక జనిస్తుంది. అప్పుడు ఆ మంత్రి ఎప్పుడైతే ఆత్మ మంత్రిని, అంటే ఆ మనసును జయించుదాం అనుకుంటుందో అప్పుడు అప్రయత్నముగానే ఆ మంత్రి జయింపబడతాడు. అప్పటి వరకు మంత్రిని జయించడం ఎవరి తరము కాదు. అంటే ఆత్మ యొక్క అనుగ్రహము చేతనే మనస్సుని జయించగలుగుతాం. కావున పుత్ర, ముల్లోకములందరి బలిష్ఠులందరికంటే మిక్కిలి బలిష్ఠుడై త్రిలోకంబుల మృతపాయమనర్చేటువంటి మంత్రిని జయింప శక్తి కలిగి ఉన్నచో నీవు పరాక్రమంతుడివే అవుతావు. కావున పుత్ర, ఇంతకీ ఈ ముల్లోకముల్లో అందరికంటే కూడా బలిష్ఠుడు, మిక్కిలి బలిష్ఠుడై త్రిలోకాల్ని కూడా మృతప్రాయంగా చేసేటువంటి ఈ మంత్రిని ఎప్పుడైతే నువ్వు జయించగలుగుతావో, నీలో ఉన్న నీవైనటువంటి ఆత్మ స్థితిలోకి వెళ్ళి ఈ మంత్రిని జయిస్తావో అప్పుడే నువ్వు నిజమైన పరాక్రమంతుడు అవుతావు.
అని తన కుమారుడైనటువంటి బలితోటి విరోచనుడు చెబుతూ, సువ్రతుడైనటువంటి పుత్రక, ఒకే నిశ్చయముతో కూడినదే ఏకాగ్రమై సంసార వ్యామోహ రహితమైనటువంటి బుద్ధిచే నీవు ఆ మంత్రిని జయింప సమర్థుడవగుచో అప్పుడు ధీరుడు అవుతావు. కావున అసలైన పరాక్రమము, ధీరత్వము అనేది ఎలా వర్తింపచేశారు ఇక్కడ విరోచనుడు అంటే, బయట ఎందరో రాజుల్ని జయించిన, బయట ఎన్నో యుద్ధాలు చేసిన, ఇంతకంటే బలి ఇప్పటికి ఎన్నో విధానాల్లో ఆ రాజ్య పరిపాలన చేసి ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు పరాక్రమవంతుడివి, ధీరుడివి కాజాలవు. ఎందుకంటే అసలైన నీ లోపలున్న నీ మంత్రి అయినటువంటి ఆ యొక్క మనస్సు అనేటువంటి దాన్ని జయించినంత వరకు కూడా నువ్వు పరాక్రమవంతుడు అనిపించుకోవు, ధీరుడు అనిపించుకోవు. కావున దాన్ని జయించినప్పుడే నువ్వు నిజమైన పరాక్రమవంతుడవని విరోచనుడు బలికి చెప్పాడు. దీన్ని బట్టి గమనించాలి. ఇంతకీ ఎవరమైనా సరే ఇదే గ్రహించుకోవాలి. మనం బయట ఎన్నో సాధించామనుకుంటున్నాం, గొప్ప గొప్ప కార్యాలు చేశామనుకుంటున్నాం, అలానే ఎంతో పరాక్రమవంతమైనటువంటి క్రియల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ ఎన్ని చేసినా మన యొక్క దుఃఖం మాత్రం శమించదండి. ఏదో ఒక వ్యాకులత్వంతో ఉంటాం. కారణం ఏమిటి అంటే, బయట ఎన్ని సాధించినా అసలైన శాంతిని మనం పొందలేం. కానీ ఎవరైతే తమ లోపలే తమను పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగత్తుతో అనుసంధానమవుతూ ఈ జగత్తునంతటినీ కూడా ఆడిస్తున్నటువంటి మంత్రి అనే మనస్సుంది. ఆ మనసుని ఎవరైతే ఆత్మశక్తితో దాన్ని జయిస్తారో, ఆత్మ బలము చేత ఎవరైతే ఆత్మని ఉద్ధారణ చేసుకుని ఆత్మశక్తిని ఉన్నతం చేసుకుని ఈ మంత్రి అనేటువంటి మనస్సుని జయిస్తారో వాడు మాత్రమే యథార్థమైనటువంటి పరాక్రమశాలి అవుతాడు, యథార్థమైనటువంటి శాంతిని పొందగలుగుతాడు. కావున ఆ మంత్రి జయింపబడినచో జయింపబడిన లోకములు కూడా జయింపబడినవే అవుతాయి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి మనస్సు అనే మంత్రిని జయిస్తే బయట ఇంకేమీ జయించవలసినవి ఉండవు. ఏదైనా జయించలేదు అనుకున్నవి కూడా జయింపబడతాయి. అంటే ఈ మనోనిగ్రహం అంత గొప్పది. ఎవరైతే మనసును జయించగలుగుతారో వారికి జగత్తులో అన్ని విజయాలు, చెప్పాలంటే దేన్నైనా జయించిన వారే అవుతారు. అంటే దేనినైనా అధిగమించగలుగుతారు. ఎట్టి పరిస్థితినైనప్పటికీ కూడా వాళ్ళు చాలా సునాయాసంగా దాటగలుగుతారు. ఇది మనసు యొక్క జయత్వం యొక్క గొప్ప విషయం. కావున ఆ మంత్రి జయింపబడితే కనుక జయింపబడిన లోకాలు కూడా జయించవచ్చు. అంటే జయింపబడిన లోకాలు జయిస్తామంటే వాటి మీద ఏదో మనం విజయాన్ని పొంది వాటిని సాధిస్తామని కాదు ఇక్కడ. అవన్నీ జయిస్తే ఏమొస్తుందో అంతకంటే 100 రెట్లు ఆనందము, శాంతి లభిస్తుంది మనస్సును జయిస్తే. బయట ఎన్ని జయించినా కలగనటువంటి శాంతి, ఆనందము మనస్సును జయించిన వాడికి సంప్రాప్తమవుతుంది. అందుకే అది జయించిన వాడికి బయట ఇంకెక్కడా జయించవలసింది ఏమీ ఉండదు. పరమ సంతృప్తితో ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. అంటే అక్కడెక్కడ వెలితి ఉండదు, కొరత ఉండదు. కావున ఇంకేదో చెయ్యాలి, ఏదో పొందాలి అనేది అక్కడ ఏ విధంగానూ కూడా వ్యాకులత్వ స్థితి అనేది పుట్టదు. కావున అన్నీ జయించిన వాడే అవుతాడు. ఏది ఉన్నా లేకపోయినా వాడు మహారాజే అవుతాడు. బయట ఉందా లేదా అనే ప్రశ్న కాదు ఆయన స్థితికి కారణం. ఏమున్నా లేకపోయినా వాడు ఆ యొక్క మహారాజులాగా ఆత్మ సామ్రాజ్యాన్ని ఎడుతూ ఉంటాడు. కావున ఆ మంత్రి జయింపబడలేదనుకోండి, చిరకాలము జయింపబడి ఉన్న లోకములు కూడా జయింపబడనివే అవుతాయన్నారు. జయిస్తే అన్ని జయించిన వాడి, కానీ దాన్ని జయించలేదండి. ఆ మంత్రిని జయించలేదు. ఆ యొక్క మనస్సు అనేటువంటి మంత్రిని జయించలేదనుకోండి, బయట సాధించిన ఎన్నో చాలు, ఎన్నో సాహస కార్యాలు, లేకపోతే ఇంకేదేదో చేశాము, ఏదో చంద్రమండలానికి వెళ్ళొచ్చామండి, లేదా ఇంకేదో గొప్ప కార్యం చేశామండి. ఇన్ని కార్యాలు కూడా ఎంత గొప్పవి చేసినా, ఎంత గొప్ప తెలివితేటలతో వర్తించినా మనస్సు జయించకపోతే వాడికి పూర్ణానందము లేదు, వెలితిగానే ఉంటాడు, ఎప్పుడు కొరతగానే ఉంటాడు, ఏదో ఒకదానికి వెంపర్లాడుతూ ఆశతో అసంతృప్తితో ఉంటాడు.
అంటే ఏంటి, వాడు ఇంకా జయించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టుగా ఉంటాడు. మనసుని జయిస్తే ఇంక జయించవలసినది లేదు అన్నట్టుగా ఉంటాడు. కావున బయట ఏమి పొందాము, ఏమి సాధించాము, ఏ కార్యాన్ని నిర్వర్తించేశాము, మన వల్ల ఎంత గొప్ప గొప్పవి జరిగాయి, నేను ఎంత బలిష్ఠుణ్ణి, ఎంత గొప్ప కీర్తిమంతుణ్ణి, నేను ప్రతిష్ట కలిగిన వాణ్ణి, అలాగే నాకు అధికారం ఉంది, ఇలాంటి అహంకారాలన్నీ పొందుతూ ఉంటాం. కానీ ఈ ఎన్ని అహంకారాల వల్ల కూడా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మనస్సుకి శాంతి ఉండదండి. అది ఇంకా పరుగులు పెడుతూనే ఉంటుంది. అశాంతితోటే ఉంటుంది. దుఃఖాన్ని మిగులుస్తుంది. వ్యాకులత్వాన్నే కలిగిస్తుంది. ఎందువల్ల? అసలు దాన్ని జయించలేదు కనుక. కావున ఎవరైతే మనస్సుని అధిగమిస్తారో, జయిస్తారో వారు మాత్రమే అన్నిటినీ జయించిన వారవుతారు అని విరోచనుడు చెబుతూ, కాబట్టి అనంతాత్మ ఫలసిద్ధి లేక మృత్యుంజయ సిద్ధి కొరకును, శాశ్వత సుఖము కొరకును, కష్టముతో కూడిన క్రియల చేయనైనను, క్రమసాధ్యములకు సర్వత్యాగాదులు చేయనైనను ఆ మంత్రిని జయించుటకై ప్రయత్నము సలుపుము. కావున ఎందుకు ఈ మంత్రిని జయించాలి? ఈ మనస్సుని ఎందుకు జయించాలి? దీనివల్ల ఏమిటి? మనసును జయించకపోతే వచ్చే అనర్థం ఏమిటి? జయిస్తే వచ్చేటువంటి మహత్ కార్యం ఏమిటి? మహత్తరమైనటువంటి ఫలం ఏమిటి అని తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఈ అనంతాత్మ ఫలసిద్ధి అంటే అంతము లేనిది అనంతం. అంటే సర్వము నిండి ఉన్నది అనంతాత్మ. ఇక్కడుంది, అక్కడ లేదు, ఒక్కదానికి మాత్రమే పరిమితమైనది అని చెప్పడానికి లేదు. అటువంటి అనంతాత్మతత్వాన్ని అందుకోవడం కొరకు ఇదే చెప్పాలి అంటే మృత్యుంజయ స్థితి అని కూడా అనొచ్చు. మృత్యుంజయ స్థితి అనొచ్చు. ఎందుకంటే మరణమును అధిగమించే స్థితి, మరణము లేని స్థితి. అంటే ఇంకా ఏమిటి? అమృతమయమైనటువంటి స్థితి. మృతము లేనిది అమృతం. మనం అనుకుంటాం ఏమని, ఈ శరీరాన్ని ఇలా నిలిపేసుకుని ఎప్పుడు జీవించి ఉంటే వాడు మృత్యుంజయుడు అనుకుంటాం. కానీ యథార్థానికి వారు మృత్యుంజయులు కాదండి. దేహాన్ని మాత్రమే నిలిపి ఉంచిన వారు ఎన్నో ఇంకా అనేక రకాల క్లేశాలతోటే ఉంటారు. ఎన్ని వందలు వేలు సంవత్సరాలు ఒకవేళ జీవించే వరాన్ని పొందిన వాడైనా ఏదో ఒక రోజున దేహత్యాగం చేయవలసిందే. కానీ అప్పటి వరకు కూడా అంతకాలం ఆయుష్ని పొంది కూడా వారి క్లేశాలతోటే ఉంటారు. ఆనందాన్ని అనుభవించలేరు. కనుక దాన్ని అమృతమయమైన స్థితి అనడానికి లేదండి. దేహపరంగా ఉన్న ఆయుష్ ఎంత గొప్పదైనా, మనకు ఎంతో మంది ఎన్నో తపస్సులు చేసి ఈ దేహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసుకున్నారు. కానీ వాళ్ళెవ్వరూ అమృతమయులు కాలేదు. కానీ మరి ఈ అమృతమయం అనేది ఏమిటి అంటే, ఎప్పటికీ నాశనము లేనటువంటి, ఆద్యంత రహితమైనటువంటి, అనంతమైనటువంటి ఆత్మగా తను తాను ఎప్పుడైతే అనుభవించగలుగుతారో, అదిగా అయిపోతారో, అదిగానే అనుభవంలో ఉంటారో వారే అమృతమయులవుతారండి. మృత్యుంజయులని చెప్పడానికి కూడా అదే అవసరం, అదే కారణం. కనుక అటువంటి మృత్యుంజయ సిద్ధి కొరకును శాశ్వతమైన సుఖం అంటే వచ్చిపోయే సుఖం కాదండి, నిత్యానందం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం. అటువంటి దాని కోసం తప్పకుండా కష్టమైనప్పటికీ కూడా దానికి తప్పకుండా మనసుని అధిగమించాలి. ఇటువంటి సిద్ధిని పొందాలి అంటే మనసు అనే మంత్రిని జయించక తప్పదు. మనసుని ఉన్నంత వరకు, అది అడ్డుగా ఉన్నంత వరకు అసలైనటువంటి ఈ అమృతమయమైన స్థితి మనకి అందదు. కావున కష్టముతో కూడిన క్రియలు చేయనైనప్పటికీ అన్నారు అక్కడ. అంటే ఏంటి? కష్టం అంటే దేహ కష్టం కాదండి, శారీరక కష్టం వల్ల మనసు జయించబడుతుందని కాదు ఇక్కడ. దాన్ని అధిగమించటానికి ఎన్నో ఉపాయాలు ఉంటాయి. మహనీయుల ద్వారా మనం గ్రహించుకుని అవి దాన్ని అధిగమించడానికి కొన్నిటిని మనము ఆచరణలో పెట్టినప్పుడు కొద్ది కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు దానితో కూడి ఉన్నటువంటి వాళ్ళం, అది చెప్పినట్టుగా విన్నటువంటి వాళ్ళం. ఈ రోజు దాన్ని పక్కన పెట్టాలి అంటే అది ఒప్పుకోదండి మనసు. చాలా వ్యతిరేకిస్తుంది. కనుక వ్యతిరేక భావాన్ని తెప్పిస్తుంది.
రకరకాలుగా మభ్యపెడుతుంది, మర్మం పెడుతుంది. ఇంతవరకు లేనటువంటి క్రమశిక్షణ ఇప్పుడెందుకని ప్రశ్నిస్తుంది. ఇవాళ ఒక మంచి సాధనని ప్రారంభిద్దాము అనుకుంటే, అది ప్రారంభించడానికే ముందుగానే ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ ఉంటుంది. అంటే మనస్సు యొక్క తత్వం ఏమిటి అంటే చపల తత్వం. దాని నిర్ణయం నిశ్చయంగా మారటానికి మధ్యలో అది చపలమైపోతే ఆ నిర్ణయాన్ని కొనసాగనివ్వదు. దాని చపలత్వం చేత. కావున ఈరోజు ఒక మంచి పని చేద్దాం అనుకుంటే, ఏదైనా ఒక సాధనా క్రమాన్ని ప్రారంభించుదాం అనుకుంటే, ఆ రోజే ప్రారంభించాలి. ఎందుకంటే రేపటికి ఆ నిర్ణయం ఉంటుందో లేదో తెలీదు. ఇదే మానసిక విధానం. అందుకే మనసును జయించడం కష్టము అని చెప్పడం. అది దొరికినట్టే దొరుకుతుంది, అందకుండా పోతుంది. ఎన్నో రకాలైన ఈషణాలతో కూడి ఉంటుంది. అది మర్మం అంటే లోపల ఎక్కడెక్కడో లోతుల్లో ఆ భావాలు నిక్షిప్తం చేసుకుని ఉంటుంది అంతర్గతంగా. కావున అవన్నీ కూడా శుద్ధి అవ్వటానికి చాలా సమయం పడుతుంది. ఎంతో సాధన ఉండాలి, ధ్యాన అభ్యాసాలు ఉండాలి. పరిమితమైనటువంటి నియమాలతోటి అంటే ఏమిటి? ఆహార విహార నియమాలన్నిటినీ కూడా పాటించాలి. ఇవన్నీ కొంచెం కష్టముగా అనిపించినప్పటికీ కూడా చివరికి ఏం చేయాలి? సర్వఫల త్యాగం, కర్మఫల త్యాగము. ఏ పని చేసినప్పటికీ కూడా అన్ని కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెడుతూ ఉండాలి. ఇది మహా కష్టమైన పని. ఎందుకంటే మనసును అధిగమించాలి అన్నప్పుడు ఇవన్నీ చేయక తప్పదు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ దేహంతో ఉంటూ దీంతో ఆచరిస్తున్నటువంటి అన్ని ఫలాన్ని కూడా ఫలమును ఆశించకుండా కార్యాన్ని చెయ్యి అంటే ఇది మనుషుడికి చాలా క్లిష్టమైన కార్యమవుతుంది. ఇలా చెయ్యలేము. అయినప్పటికీ కూడా ఎవరైతే దీని అంతరార్థాన్ని గుర్తించి ఎలా అంటే తామైన ఆత్మగా ఉండగలిగిన వారు ఇలా చేయగలుగుతారు, ఇలా ఉండగలుగుతారు. కావున ఆ విధముగా సర్వత్యాగాదులు చేతనైనను ఆ మంత్రిని జయించటానికే ప్రయత్నం చెయ్యాలి. ఏదో ఉపాయం ఆలోచించైన మొత్తానికి ఆ మనస్సు అనే మంత్రిని జయించి తీరాలి. ఆత్మ సామ్రాజ్యంలో రాజుగా నిన్ను నీవు అధిష్ఠింప చేసుకోవాలి అంటే తప్పకుండా మంత్రిని తప్పించాలి. ఈ మనస్సు అనే మంత్రిని జయించాలి. దానికి సంకల్పరాహిత్య స్థితికి వెళ్తాము. ఎందుకంటే అనేక సంకల్పాల యొక్క సమూహ ఘనీభవ స్థితే ఈ మనస్సు అనే మంత్రి. కావున దానికి బలం లేకుండా చేయాలి. ఆ మంత్రికి వెనకాల ఎంతో బలం ఉంటుంది, అండుంది. ఏమిటది? ఈ విషయాల పట్ల సక్తత, సంకల్పాలు, భావాలు ఇవన్నీ కూడా ఆ మనసుకి ఇంకా ఇంకా బలాన్నిస్తూ ఉంటాయి, దానికి విలువనిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ సంకల్పాన్ని త్యాగం చేస్తామో, వదిలేస్తూ ఉంటాము, విడిచిపెడుతూ ఉంటాము, వైరాగ్యాన్ని తెచ్చుకుంటాము, క్రమంగా మనసు అనే మంత్రి బలం తగ్గుతుంది. కావున ఏ ఉపాయం చేతనైనప్పటికీ కూడా ఈ మంత్రిని జయించాలి. కావున ఈ విధంగా తండ్రి చెబుతూ ఉంటే బలిచక్రవర్తి అడుగుతున్నాడు మరలా, ఓ తండ్రి, మహాబలశాలైనటువంటి ఇంతకీ ఆ మంత్రి ఎవరు? అతడు ఏ ఉపాయము చేత జయించబడతాడు అని ఈ విషయం అంతయు నాకు శీఘ్రంగా తెలియచేయండి, వివరంగా చెప్పండి. ఇంతకీ ఆ మంత్రి ఏమిటి? వాడిని జయించాలంటే ఏమేమి ఉపాయాలు ఉన్నాయో ఆ ఉపాయాలు కూడా చెప్పండి తండ్రి అని చెప్పి బలి అడిగాడు. అప్పుడు విరోచనుడు ఇలా చెప్తున్నాడు, కుమారా, ఆ మంత్రి సదా అజేయుడై ఉన్నప్పటికీ అతన్ని సులభముగా జయించుటకు ఉపాయం చెప్తున్నాను విను. నిజానికి అతన్ని జయించడం చాలా కష్టం, ఒప్పుకుందాం. కానీ అతన్ని జయించాలి కూడా. కావున ఆ మంత్రిని జయించడానికి కొన్ని ఉపాయాలు చెబుతాను వినుము అని చెబుతూ, పుత్రక, జ్ఞానయుక్తితో పట్టుకున్నచో ఇతడు క్షణకాలములో వసుడైపోతాడు. యుక్తి లేకపోతే క్రుద్ధ సర్పం వలె దహించి వేస్తాడు. కావున ఈ మంత్రిని జయించడానికి ఉత్తమమైన ఉపాయం ఏమిటి అంటే జ్ఞానం అనే యుక్తితో దాన్ని పట్టుకోగలిగితే, దాని యొక్క తత్వం ఏంటో తెలుసుకోగలిగితే, అంటే తత్వ విచారణ ఎవరికైతే ఉంటుందో, యథార్థాన్ని అంటే వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోగలగడమే తత్వ విచారణ. ఇటువంటి తత్వ విచారణ ఉంటుందో అటువంటి జ్ఞానయుక్తితో, అంటే సత్యమైన ఆత్మే వాస్తవం, సత్యం, యథార్థము. కనుక మంత్రి అనేవాడు అసలు లేడు. మంత్రి అనేవాడు మాయ.
ఇంతకీ మంత్రి అనే మనస్సుకి ఆధారం ఎవ్వరు అంటే నేనైన ఆత్మదేవుడే. కావున నా నుంచి శక్తిని తీసుకునే ఈ మంత్రి అనేవాడు విజృంభిస్తున్నాడని ముందు ఆ రాజుగారికి తెలియాలి. చూడండి, రాజుగారు ఆ విషయాన్ని గుర్తించలేదనుకోండి, మంత్రి తన యొక్క శక్తిని తీసుకుని తనకున్న అధికారాలన్నింటినీ కూడా అతను తీసుకుని మంత్రి పరిపాలన చేసేస్తున్నాడు అనే విషయం రాజుకు తెలియనంత వరకు ఆయన దాన్ని పట్టించుకోరు. అంతవరకు మంత్రి రాజ్యాన్ని పరిపాలించేసేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే రాజుకి ఈ విషయం అర్థమవుతుందో వెంటనే మంత్రికి ఉండేటువంటి అధికారాలన్నింటినీ కూడా ఖండిస్తాడు. దాని బలాన్నంతటిని, ఆ మంత్రి బలాన్నంతటిని కూడా నిర్వీర్యం చేస్తుంటాడు. వెంటనే ఆ మంత్రి లొంగిపోతాడు. అదే విధంగా ఎవ్వరమైనా మన లోపల ఉండేటువంటి మనస్సు అనే మంత్రిని జయించాలంటే రాజైన ఆత్మదేవుణ్ణి మేల్కొల్పుకోవాలి. మరి రాజైన ఆత్మదేవుని మేల్కొల్పుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే తత్వ విచారణ, జ్ఞానమే. ఈ జ్ఞానం మనం ఎంతెంత పొందుతూ ఉంటే సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, మహనీయులు ఎవరినైనా ఆశ్రయించడం ద్వారా ఇలా మనము తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో తద్వారా ఆత్మదేవుణ్ణి ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా నేను నన్నుగా తెలుసుకోగలిగే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మంత్రిని అడ్డుగా తెలుసుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే ఆత్మదేవుడి యొక్క స్ఫురణ వచ్చిందో వెంటనే ఈ యొక్క మనస్సు అనేటువంటి మంత్రి అవలీలగా సులభంగా లొంగిపోతాడు. ఎందుకంటే అక్కడ దానికి ఏ రకంగానూ కూడా అంటే కోరల తీసిన పాములా అయిపోతుంది ఆ మనసు. దానికి ఇంకా అక్కడ కోరలు లేకపోతే దాని సర్పం ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే దానివల్ల భయము లేదు, అది ఏమీ చెయ్యలేదు ఎవరిని. ఆ విధంగా అది సన్నగిల్లిపోతుంది. ఎప్పుడు తత్వ విచారణ కలిగి జ్ఞానంతో ఉంటున్నప్పుడు ఇంద్రియాలన్నీ వశంలోకొచ్చేస్తే ఇక మనసేం చేస్తుందండి? మనసేమీ చేయలేదు. అప్పుడు అదే అర్పితమైపోతుంది. ఒకవేళ అలా జరగలేదనుకోండి, ఎందువల్ల జ్ఞానం ఉంటే జరుగుతుంది ఇలాగా. ఆ జ్ఞానము లేదనుకోండి, వివేకం మేలుకోలేదనుకోండి, అప్పుడేమవుతుంది? యుక్తి అనేది లేకపోతే అది క్రుద్ధ సర్పం. బుసలు కొడుతూ ఉంటుంది. కోపంతో, ఆగ్రహంతో ఉన్న సర్పం వల్లే అది ఎప్పుడూ కూడా దహించి వేస్తూ ఉంటుంది. ఎంతో హాని చేస్తూ ఉంటుంది. కావున జయించటానికి, జయించలేకపోవడానికి ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే జ్ఞానం కలిగి ఉంటే మనసును జయించొచ్చు. జ్ఞానము లేకపోతే అంటే తత్వ విచారణ లేకపోతే మనసును జయించడం కష్టం. అసలు జయించాలనేటువంటి సంకల్పమే పుట్టదక్కడ. దాన్ని అధిగమించుదామనేటువంటి ఆలోచనే రాదు. మనసుని కలుపుకునే వర్తించేస్తూ ఉంటాం జ్ఞానం లేకపోతే. కానీ జ్ఞానం కలిగినప్పుడు మనసు అనే మంత్రిని వేరుగా తెలుసుకుంటాం. కనుక వాడిని ఎలా నిర్వీర్యం చేయాలనేది అప్పుడు మనకి గ్రహింపు అవుతుంది. కావున ఎవరి మంత్రిని అంటే ఈ మనస్సు అనే మంత్రిని మరల విషయ దోషములను తెలుపుట ద్వారా వాడిని వల్లి ఇంతకీ మనస్సుని ఎలా జయించాలో చెప్తున్నారు. జ్ఞాన యుక్తి చేత జయించొచ్చు అని చెప్పారు. కానీ ఆ మనసుకి జ్ఞానాన్ని ఎలా, ఏ రకమైన యుక్తి ద్వారా దాన్ని జయించొచ్చు అంటే ఆ మనసుకి మరల ఏ విషయం మీదకైతే అది పోతూ ఉందో, ఏ పదార్థాన్నైతే అది వాంఛిస్తూ ఉందో, ఏ వ్యక్తి మీద అది బంధంతో ఉందో, మమకారాలు అనురాగాలతో ఉందో వాటి పట్ల ఉండేటువంటి దోషాలని దానికి తెలియచెప్తూ ఉంటారు. నువ్వు ఇంతగా కాంక్షిస్తున్న దాని యొక్క యథార్థ స్వభావం ఇది. నువ్వు ఇంతగా పరుగులు పెడుతున్న విషయం యొక్క వాస్తవ తత్వం ఇది. అదేమీ సత్యమైనది కాదు. ఇటువంటివి గతములో ఎన్నో జరిగాయి. అవన్నీ ఎవరికీ తెలీదు. కావున కొత్త వింత, పాత రోత అని మనకి సామెత. కావున ఏంటిది? ఇవాళ నువ్వు గొప్పగా అనుకుని పరుగులు పెడుతున్నావు. కొన్ని రోజులకి అందులో ఏముండదు. ఇవాళ ఈ పదార్థం ఏదో చాలా గొప్పదనుకుని నువ్వు అరులు చేస్తున్నావు. కానీ ఎంతవరకు అది అంటే కొంతవరకి కాలానికి అది వశపడిపోతుంది. అలాగే వ్యక్తుల పట్ల ఉండే బంధాలు కూడా అంతే. ఇవాళ ఏ బంధం అయితే నువ్వు గొప్పగా తలుస్తున్నావో, అతిగా తీసుకుంటున్నావో రేపొద్దున్న అది నీరసపడిపోతుంది ఆ బలం. రేపొద్దున్న ఈ బంధమే వద్దనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితులుంటాయి అని దానికి వాస్తవాన్ని
అర్థమయ్యే భాషలో చెప్తూ ఉండాలి. ఎవరు చెప్తూ ఉండాలి మనసుకి? మనసుతోటే చెప్పాలి. మనసుకి ఆ మనసులో రెండో భాగంతో దాన్ని చెబుతూ ఎలా చెప్పాలంటే ఆగ్రహంతో చెప్పకూడదు, దండించి చెప్పకూడదు. ప్రారంభములో లాలించి చెప్పాలి. బాలుని ఎలా అయితే చాలా ముద్దు ముద్దుగా వారికి అర్థమయ్యే భాషలో ఎలా చెప్తామో అలా దానికి చెప్పాలి. అదే విధముగా యుక్తితో నియమించుదురో అదే విధంగా అలా చెప్పి దాన్ని అక్కడికి వెళితే మనకొచ్చే అనర్థాలేమిటి? దానివల్ల మనకి జరిగే నష్టం ఏమిటి? ఇవన్నీ కూడా దానికి అర్థమయ్యేటట్టుగా తెలియచేసి, కావున అది వద్దు. ఇక్కడుండు. అది విడిచిపెట్టు. కానీ దీన్ని పట్టుకో. దాన్ని వదిలేయి దీన్ని పట్టుకో. అని పట్టుకోవడానికి కూడా ఒకటి దానికివ్వాలి. ఇంతవరకు అది అన్నిట్లో తిరిగింది. అన్నిటితోటి ఉంది. కానీ అవన్నిటి నుంచి వెనక్కి తిరుగు. అందు ఏమీ లేదు అని చెప్పాం. కానీ దాని లోపల తీసుకొచ్చి అది ఆడుకోవడానికో, లేదా అది తినడానికో ఏదో ఒక పదార్థాన్ని చూపించాలి. అప్పుడే ఆ బాలుడు ఎలా అయితే వాడికి చక్కగా ఆడుకోవడానికి బొమ్మ ఇచ్చాము, లేదా తినడానికి తాయిలం పెట్టాము, వాడు దాంతో ఉంటాడు. అలాగే మనసుకు కూడా బయట ఏమీ లేదని తెలియచెప్పి తీసుకొచ్చిన మనసుకి లోపల తప్పకుండా ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించాలి. దీన్ని అదే ఆత్మ. అదే భగవంతుడు. కావున అన్నిటి మీదకి పోయేది బదులు ఇన్నిటి మీదకి తిరిగినా నీకు ఏమీ రాదు. వాటిల్లో ఏమీ లేదు. ఈగలు అన్నిటి పదార్థాల మీద వలేస్తాయి. దానికి ఉచ్చ నీచాలు తెలియవు. సామాన్యుడి మనసు గతి కూడా ఇలానే ఉంటుంది. కానీ తేనెటీగ ఉందండి. తేనెటీగ గొప్పతనం ఏమిటంటే ఏ పదార్థం మీద వాలదండి. అది ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. కనుక స్వచ్ఛమైన మకరందం ఎక్కడుంటే అక్కడే వాలుతుంది. అటువంటి పుష్పాలను మాత్రమే ఆఘ్రానిస్తుంది. ఆ మకరందాన్ని తీసుకుంటుంది. తీసుకుని చక్కగా అది ఒక చోట పొదుపు చేసి నిల్వ చేస్తుంది. అదే విధంగా సామాన్యుడు యొక్క మనసుకి జ్ఞానంతో ఉన్నవాడి యొక్క మనసుకి వ్యత్యాసం ఉంటుంది. సామాన్యుడు మనసుకి ఉచ్చ నీచుకులు తెలియదు. కావున ఏ విషయం ఉంటే ఆ విషయానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ పదార్థం మీద ఉంటే ఆ పదార్థం మీద వాలిపోతూ ఉంటాడు. అంటే దాని పట్ల కాంక్షలు వచ్చేస్తూ ఉంటాయి. ఏది చూస్తే దాన్ని పొందాలనేటువంటి తృష్ణ పుట్టేస్తుంది. కానీ జ్ఞానంతో ఉన్నవాడికి వెంటనే అర్థమవుద్ది. తేనెటీగకి వెంటనే తెలుస్తుంది. ఆ పదార్థాలేవి స్వచ్ఛమైనవి కావు. అవన్నీ కలుషిత పదార్థాలు. ఎందుకంటే ఒక తీపి పదార్థం ఉందనుకోండి, ఈగలొచ్చి వాలుతాయి గాని తేనెటీగ రాదండి. ఎందుకంటే అది సహజమైన తీపి పదార్థం కాదు. మనం తయారు చేసుకున్నది. కావున ఆ తేనెటీగ దానికి కూడా ఆశించదు. అలా ఆశిస్తే ఆ తినుబండారాల నుంచి కూడా అది తేనెను తీస్తుంది. కానీ అలా చెయ్యదది. అది కూడా కలుషితమే. కనుక కలుషితమైన పదార్థాన్ని దేన్ని స్వీకరణ చేయదు. కలుషితము లేనటువంటి సహసిద్ధంగా ప్రకృతి పరంగా ఆ యొక్క పుష్పాల్లో ఏర్పడినటువంటి తయారైనటువంటి మకరందాన్ని మాత్రమే గ్రోలుతూ ఉంటుంది. అదే విధంగా ఎవరి యొక్క మనస్సుకి ఈ విధంగా ఎవరైతే ఉపదేశం చేస్తారో ఇది ఉపదేశం అండి. యథార్థాన్ని తెలియచేయటమే ఉపదేశం. కావున ఆ విధంగా మనకి మనం విచారణతోటి జ్ఞానాన్ని తెలియచెప్పుకుంటూ యుక్తిగా దాన్ని వశం చేసుకుంటూ ఉంటాము. అటువంటి మనసుకి విచక్షణ వస్తుంది, వివేకం వస్తుంది. అప్పుడు ఇంక అది దేని మీద వాలదు. ఎక్కడ సారం ఉందో అక్కడే పట్టుకుంటుంది. ఆ సారమైన పదార్థం ఏమిటో కూడా దానికి తెలియచెప్పాలి. అదే పరమాత్మ తత్వం. అందుకే భౌతికం గురించి చెప్పాలి. భగవంతుని గురించి తెలియాలి. పరమాత్మ అంటే ఏంటో తెలియాలి. భగవంతుడు ఎట్టివాడో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటుందో, తత్వం ఏమిటో అది తెలియాలి యథార్థంగా. ఆ విధంగా అవగాహన కలిగిన మనసు అన్నిటి నుంచి వెనక్కి తిరిగి స్వచ్ఛమైన, పవిత్రమైన, యథార్థమైన, సత్యమైన దాన్ని పట్టుకుంటుంది. ఆ విధంగా యుక్తితోటి దాన్ని వశం చేసుకోవాలి. ఆ విధంగా వశమనర్చుకుందరో వారు ఆ రాజును అంటే ఆత్మను దర్శించి ఆ రాజపదము ఆత్మ పదమునే పొందుతారు. ఇంతకీ ఆ విధంగా వెనుతిరిగినటువంటి మంత్రి అనేటువంటి రాజు చివరికి తెలుసుకుంటాడు.
ఇదేది కాదు, లేదు. కనుక నేను ఎవరిని ఆశ్రయించాలి? నాకు ఈ యొక్క అధికారాలన్నీ ఎవరిచ్చారో వారినే ఆశ్రయించాలి అన్నట్టుగా అది ఆత్మని పట్టుకుంటుంది. అక్కడి నుంచే వచ్చాను కనుక అన్నట్టుగా ఆ రాజుని ఆశ్రయిస్తుంది. ఆ రాజుతోటే అది నిరంతరము కూడా ఆ రాజు సాహిత్యంలో ఉంటుంది. సాన్నిధ్యములోనే ఉంటుంది. ఆ సాన్నిధ్యము నుంచి బయటకు రావడానికి ఇష్టపడదు ఇక మనసు. ఎల్లప్పుడూ అక్కడ అంటే ఎవరైతే అంతర్ముఖంగా ఉంటూ నిరంతరము కూడా ఆత్మీయ స్థితిలో అవుతారో అట్టి వారి యొక్క మనసు ఈ విధంగా ఉంటుంది. అయితే క్రమేపీ మరి ఆ మనసు ఏమైపోతుంది? ఇలా ఉండగా ఆ మంత్రి అనేటువంటి ఆ యొక్క మనసు మరి రాజు అనేటువంటి ఆ యొక్క ఆత్మను పట్టుకుంది కదా! దాని చుట్టూ తిరుగుతుంది కదా! అక్కడే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇదే గిరి ప్రదక్షిణ అండి. అక్కడ ఉండి ప్రదక్షిణ చేయటమే వాస్తవమైన ప్రదక్షిణ. మనం ఆలయాల చుట్టూ తిరుగుతాము. లేకపోతే ఇంకెక్కడికో వెళతాము. ఇవాళ పర్వతాల చుట్టూ తిరుగుతున్నాము. అవన్నీ ఒక విధంగా ఏదో విధంగా మనిషిని ఆధ్యాత్మిక పరంగా ఉంచడం కోసం మన పెద్దలు ఏర్పాటు చేశారు. నీ లోపల ఉన్న తత్వాన్ని బయట చూపెట్టారు. కావున అసలైన ఆత్మ చుట్టూనే తిరుగుతూ ఉండాలి ఈ మనసు. అదే ప్రదక్షిణ. ఆ విధంగా చేయగా ఆ ప్రదక్షిణానంతరము ఏమవుతుంది? గర్భాలయ ప్రవేశం అంటే లోపల ఆలయంలో ఉన్న దేవుణ్ణి దర్శిస్తాం. ప్రదక్షిణ అయిన తర్వాతనే కదా ఆలయంలో మనము భగవంతుని దర్శించడానికి వెళ్తూ ఉంటాం గర్భాలయంలో. అలానే ఈ ప్రదక్షిణలు చేయగానే దానికి లోపల ఆత్మ యొక్క సందర్శనానికి అర్హత వస్తుంది ఆ మనసుకి. అచ్చోటనే నిలుపుదల అవుతుంది. సరే లోపలికెళ్ళింది. లోపలికెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ మంత్రి అయినటువంటి మనసు ఆ యొక్క ఆత్మని తాకుతుంది. సాన్నిధ్యం. సామీప్యము, సాన్నిధ్యము. అంటే ప్రదక్షిణతో ఉంది కనుక సమీపంగా వెళ్ళింది. సమీపము అంటే దగ్గరగా ఉండుట. ఎవరికి? భగవంతుడికి. కావున ఎవరు? మనస్సు. కనుక భగవంతుడెవరు? ఆత్మ. ఆత్మ అనే దేవుడే భగవంతుడి దేహాలయములు. కావున ఇక్కడ భక్తుడెవరు? అంటే జీవుడు. ఈ జీవుడే మనస్సు. కనుక ఈ మనస్సు వెళ్ళి ఆ భగవంతుడికి చేరువుగా ప్రదక్షిణలు చేయాలి ముందు. ప్రదక్షిణ చేసిన అనంతరము అంటే సమీపానికి పోవాలి. అక్కడే ఉండాలి సమీపంగా. అక్కడే ఉపదేశం. ఆ ప్రదేశాన్ని పట్టుకోవాలి. అప్పుడు లోపలికి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత ఆ యొక్క సాన్నిధ్యం అంటే చాలా దగ్గరగా స్పర్శానందం పొందినట్టుగా అంటే స్పృశించింది. భగవంతుణ్ణి స్పృశించింది అంటే తాకింది. అంటే ఆత్మని తాకినటువంటి మనస్సు. ఏమవుతుంది అంటే ఒక్కసారి తాకితే మరల వెనక్కి రాదటండి. ఎందుకంటే కాశీలో ఉన్న శివలింగాన్ని స్పృశించవచ్చు. కావున స్పృశించడం కొరకు ఎంతో మంది వెళుతూ ఉంటాం దర్శనానికి. కానీ స్పృశించిన ప్రతి ఒక్కరూ స్పర్శను అనుభవించి స్పర్శతోటి దేవుణ్ణి ఇవాళ మేము స్పృశించాం, తాకాం అని చెప్పుకుంటూ బయటకొచ్చేస్తున్నాం. ఎందుకంటే మన భావన అక్కడే ఉంది. అక్కడితో ఆగిపోయాం. దేంతో స్పృశించామనుకుంటున్నాం? దేహాన్ని ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటున్నాం. ఈ దేహంతోటి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మూర్తిని స్పృశించి ఇదే స్పర్శానందం అనుకుని ఆగిపోతున్నాం. అందుకే మనము తాకిన శివుడు అలానే ఉంటాడు. మనము అలానే ఉంటాం. మళ్ళీ బయటకొచ్చేస్తాం. మరలా వెళతామండి. మరలా దర్శనం అంటాం. మళ్ళా స్పృశిస్తాం. కానీ ఎన్నిసార్లండి? అగ్నిలోకి ఒక్కసారి ఓ పదార్థం వెళ్ళిపోయింది. పదార్థం ఆ అగ్నికి ఆహుతి అంటే లోపల పడిపోయింది. మళ్ళీ వెనక్కొస్తుందండి ఆ పదార్థం. అది మళ్ళీ మనకి పదార్థంగా కనిపించదండి. అది యథార్థమైనటువంటి సాహిత్యం. అదే విధంగా భగవంతుడిని తాకితే మరి మనసు ఏమవుతుంది? స్పృశిస్తే వెంటనే ఆ స్పర్శన వాక్యము చేత వెంటనే దానికి ఆహుతైపోతుంది. లయమైపోతుంది. ఇంక మళ్ళీ తాకి మళ్ళీ వెనక్కి రావడానికి అక్కడ ఎవరుండరు? మనస్సు ఉండదు. మనస్సు అనే మంత్రి ఉండడు. ఈ మంత్రి వెళ్ళి రాజుగారిలో కలిసిపోతాడు. అప్పుడు వేరే మంత్రి లేడింకా.
రాజుగారు మాత్రం మిగులుతారు. అంటే ఈ మంత్రి రాజు అయిపోయాడు అక్కడ చెప్పాలంటే. అంటే మన మనస్సు కూడా అలా వెనక్కి తిరిగి రాలేని విధంగా ఎప్పుడైతే ఆత్మని స్పృశిస్తుందో అదే సాయుధ్యం. ఆ విధంగా ఆత్మానుసంధానమైపోయినటువంటి మనసు మళ్ళీ దాని నుంచి లేవదు. ఆహుతైపోతుంది, పుట్టదు. ఇదేనండి యథార్థమైన స్పర్శానందం. ఇది గ్రహించుకోవాలి. కావున ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ పట్టుకోవాలి. అంతే తప్ప ఎన్ని సార్లు మనం స్పృశించినా మనం మనంగానే ఉంటున్నాం, స్వామి స్వామిలానే ఉంటున్నారు అన్నట్టుగా ఉండేటువంటి స్పర్శనము చేత సరిపెట్టుకోకూడదు. అవన్నీ కొంతవరకు మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉండటానికి ఏర్పాటు చేసిన విధానాలు. కానీ ఈ స్పర్శ అనేది పూర్ణమవ్వాలి. తాకటం. కనుక ఇది ఎక్కడ తాకాలి? అంతరములోనే తాకాలి. అంతరములోనే దహనమవ్వాలి. బయట దేహంతో ఉండి దేహ భావనతో తాకితే ఇక్కడే ఆగిపోతామండి. దేహ పరిధుల్లోనే ఉన్నాం మనం ఇంకా. ఈ లోకములో మనం ఎక్కడున్నాము? ఈ యొక్క పొర ఇది. ఈ యొక్క ఒక లేయరు అంటే ఒక పొర. ఇక్కడ మనం దేహ భావనతో ఉంటాం. ఆ భావన చేతనే ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధానమైనటువంటి స్పర్శనం, దర్శనంతో సరిపెట్టుకుంటున్నాం. కానీ దీని నుంచి ఇంకా సూక్ష్మానికి వెళ్ళాలి. ఇంకా లోపలికి మునగాలి. అప్పుడే మనకి అంతరానందం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ లోపల ఉండేటువంటి ఆ విశ్వేశ్వరుడు ఎవరో అర్థమవుతుంది. ఆ పరమాత్మ ఎవరో తెలుస్తుంది. ఆ యొక్క మనస్సు ఆ విధంగా లాలించబడి క్రమంగా వివేకయుక్తమై క్రమంగా దానికి యుక్తితో దాన్ని వశం చేసుకుని అంటే క్రమబద్ధం చేసి అంటే ఒక నియమ పాలన పెట్టాలి దానికి. మనస్సుని అధిగమించడానికి ఇంకొక నియమం ఏమిటంటే తప్పకుండా మనము నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. నియమము లేకుండా ఎవ్వరం ఏమీ సాధించలేము. అందుకు పెట్టారండి మనకి దీక్షలు ఇవన్నీ కూడా. ఎందువరకు? ఈ మనస్సును జయించాలంటే నియమము లేకుండా మనస్సు వంగదండి. అది అసలే చపలమైనది. క్షణము కూడా అది మారిపోతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది. అటువంటి మనస్సుని మనం జయించాలనే ప్రయత్నంలో ఉంటూ దానికి ఏ నియమము పెట్టుకోలేదనుకోండి మనం. అది ఎందుకు వింటుందండి? అందుకు సాధకుడు ఏ విషయములైనా యుక్తాహార విహారస్య భగవద్గీతలో భగవానుడు చెప్పింది కూడా అదే. అటువంటి నియమాలు మనం ఈ విధమైన ఆహార నియమాన్ని పాటించాలి. ఈ విధమైనటువంటి విహార నియమాన్ని పెట్టుకోవాలి. అంటే వ్యవహారం. మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకోవాలి? ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలి? అది చేసిన తరువాతనే మిగతా క్రియలు అన్నట్టుగా అయితేనే ఆ యొక్క నియమం మనకి ఆచరణలోకొస్తుంది. అంతే తప్ప కుదిరితే చేద్దాము, లేకపోతే లేదండి అంటే ఎప్పుడు దానికి అర్థం ఏమిటి? వ్యవహారమంతా చక్కబెట్టుకున్నాక ఇంకేదన్నా ఉంటే మనం దాన్ని ఉపయోగిస్తాం అనుకుంటాం. కానీ వ్యవహారానికి మనకు సరిపోదండి సమయం. దానికోసం ఇది చేస్తావా? దీని కొరకు అది చేస్తావా? అనేది నీ నిశ్చయం మీద ఆధారపడి ఉంది. నువ్వు దేనికి అధిక పీఠం వేస్తావో, నీ మనస్సులో దేనికి అధికమైన విలువనిస్తావో దానికే అగ్రతాంబూలం. ఎందుకంటే ఎవ్వరమైనా సరే గుర్తుపెట్టుకోగలిగింది ఏమిటంటే మన మనస్సు నిశ్చయము ఎలా ఉంటుందో ఆ విధమైన వర్తనంతో ఉంటాం. అగ్రతాంబూలం అన్నారు. అంటే అన్నింటికంటే ఉత్తముడు. ఇక్కడ శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చారు పాండవులు. వారందరూ గుర్తించారు. ఎందుకని? మనలో ఉంటూ, మన మధ్య ఉంటూ, మనకి వరుసకి బావగా ఉన్నప్పటికీ కూడా ఇంతమందిలో భీష్ముడు చెబుతాడు. ఏమని? ఎవరికివ్వాలి అంటే వయస్సులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే రాజ్య విధానంలో గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క ధర్మరాజు చేసేటి రాజసూయాగములో ఏదో ఒకరికి అగ్రతాంబూలం ఇవ్వాలి అని ఒక నియమం ఉంది. ఆ నియమ ప్రకారం ఎవరికి ఇవ్వాలని ప్రశ్న వచ్చినప్పుడు జ్ఞానంతో ఉన్న భీష్ముడు సూచించింది ఎవరికి? శ్రీకృష్ణ భగవానుడికి. ఆయన వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ జ్ఞానములో వృద్ధుడు, వాస్తవ తత్వముతో ఉన్నటువంటి వాడు. కావున ఆయనకే అది అర్హత కలిగి ఉంటుంది అని చెప్తే పాండవులందరూ అందుకు అంగీకరించారు. వారందరికి అది అవగాహన ఉంది కనుక. కానీ అవగాహన లేనటువంటి శిశుపాలుడు వ్యతిరేకించాడు.
మరి అందరూ అంగీకరించింది వీడెందుకు అంగీకరించలేదు అంటే వారి అవగాహనది, వీడి అవగాహనది. అలానే వారికి అన్నిటికంటే ఉత్తమమైన స్థానం ఎవరికి ఇవ్వాలనుకున్నారు పాండవుడు, భీష్ముడు? భగవంతుడికి ఇవ్వాలనుకున్నారు. కానీ శిశుపాలుడేమనుకున్నాడు? అగ్రతాంబూలం అంటే అక్కడ భగవంతుడికి కాదు, అన్యత్వానికి వసుడై ఉన్నాడు. కనుక దాన్ని అంగీకరించలేదు. ఇక్కడ మన మనస్సు ఒక భాగమే ఈ శిశుపాలుడండి. చెప్పాలంటే ఉత్తమమైన వివేకయుక్తంగా ఉన్నామనుకోండి, ఆ మనసే భీష్మతత్వాన్ని పొందుతుంది. అంటే జ్ఞానతత్వాన్ని పొంది భగవంతుని పట్ల విలువను పెంచుకుంటుంది. అదే మనసు శిశుపాలుడుగా ఉందనుకోండి, ఆహా ఎందుకులే ఏమిస్తాము అని భగవంతుల్లో కూడా దోషాలు కనపడతాయి మనకి. కనుక అది అపహాస్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్నంత వరకు కూడా జీవితం ఒక నియమబద్ధంగా నడవదండి. కావున నియమ పాలన ఉండాలి అని చెప్పారు. అందుకే విరోచనుడు ఇక్కడ. కావున యుక్తితో నియమంగా ఉంచుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఈ సమయానికి నేను ఈ పని చేయాలి, ఈ విధంగా ఏదో ఒకటి పెట్టుకోవాలి. రోజు మొత్తం మీద మనం భగవంతునికి చేరువగా ఉండటానికి ఏమేమి అవసరమో అవి మనం ఆలోచించుకుని, మన యొక్క మనస్సు ఇతరత్రా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏమేమి అడ్డుకట్ట వేయాలి, ఎక్కడికి దాన్ని చేరకుండా చేయాలి, అది కూడా యోచించుకోవాలి. ఇదంతా యుక్తేనండి. కావున చేరువగా వెళ్ళాలంటే ఓ సజ్జన సాంగత్యమా, శాస్త్ర అధ్యయనమా, లేదా ఒక నామ సంకీర్తన, లేకపోతే ఇంకొకట ధ్యాన అభ్యాసమా, ఇదంతా మనము ఏ సమయానికి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి దానికి ఒక సమయం పెట్టుకోవాలి. ఆ సమయం ప్రకారం తప్పక ఆచరించి ఉన్న సమయంలోనే నేను వ్యవహారం అంతా చక్కబెట్టేసుకోవాలి. ఎందుకు చక్కబెట్టుకోవాలంటే ఈ సమయాన్ని మనకు సమయంగా మిగుల్చుకోవడం కొరకు. ఇది ఉత్తముడైన సాధకుని యొక్క లక్షణం అండి. ఎందుకంటే దీని కొరకే దాన్ని పరిగణలో తీసుకుంటాడు తప్ప దాని కొరకు దీన్ని ఆచరించడు. ఇది వాస్తవం. ఈ విధంగా మన మనస్సుని మలుచుకోగలిగినప్పుడే మనము పరమాత్మకు చేరువుగా పోగలుగుతాం. కావున వారు ఆ రాజుని దర్శించి, స్పర్శించి, ఆలింగనం చేసుకుని చివరికి ఏమవుతారు? ఆ మనసు ఏమవుతుంది అక్కడ? ఆ రాజపదము ఆత్మపదమునే పొందుతుంది చివరికి. అది వేరుగా ఉండదు ఇంకా. దాంట్లో లయమైపోయింది. ఆ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క మనసు ఆత్మని తాకుతుందో, అంటే సాయుధ్యం స్పర్శనంతో వెళుతుందో, వెంటనే అది ఇంకక్కడ వేరుగా ఉండదండి. మనసు పూర్తిగా ఆహుతైపోతుంది. అక్కడ అంటే ఆ మనసు ఏమైపోయింది అంటే ఆత్మగా అయిపోయింది అని చెప్పొచ్చు. అక్కడ వేరుగా లేదు కనుక. అప్పటి వరకు ఉన్నటువంటి వర్ష బిందువు సముద్రంలో పడింది. మరి ఆ బిందువు ఏదండి అంటే అది సముద్రం అయిపోయిందండి. ఎందువల్ల? అది సముద్రాన్ని తాకింది. సముద్రంలో కలిసిపోయింది. కనుక ఆ బిందువునప్పుడు మనం ఏమనాలి? సముద్రమే అంటాం. అది సముద్రాన్ని తాకనంత వరకే వాన చినుకు. కానీ సముద్రాన్ని తాకితే అది మహాసముద్రం. అలాగే భగవంతుడిని తాకనంత వరకే, అంటే స్పర్శను అనుభవించినంత వరకే, స్పృశించనంత వరకే అది మనసుగా ఉండొచ్చు, జీవుడుగా ఉండొచ్చు. కానీ ఒక్కసారి అది ఆహుతయిందంటే ఇంక మళ్ళీ అది ఏమైపోయింది? అదే ఆత్మ అయిపోయింది. అదే భగవంతుడైపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రాజును దర్శించినచో ఆ మంత్రి వశుడైపోతాడు. ఆ మంత్రిని వశమనొచ్చుకున్నచో ఆ రాజు దర్శింపబడతాడు. ఇదే భగవద్ దర్శనం అండి. ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇంతకీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు గమనించాలి. ఏమిటి అంటే ఏ మనస్సైతే ఈ విధంగా తనను తాను నియమించుకుని దానికి బయట ఉన్నటువంటి అన్నిటి పట్ల కూడా ఉన్నటువంటి విషయ దోషాలన్నీ కూడా అవగాహనకొచ్చి తత్వ విచారణ కలిగి తన ఇష్టముతోటి, ప్రేమతోటి ఆయా విషయాల నుంచి వెనుదిరిగిపోయి అక్కడేమీ లేదని నిశ్చయించుకుని ఎక్కడైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని పట్టుకోవాలనేటువంటి, అంటే ఇక్కడ ఏమీ బలవంతము లేదు. స్వచ్ఛందంగా ఏ మనస్సు అయితే ఆత్మని చేరుతుందో, ఆత్మకి ప్రదక్షిణ చేస్తుందో
అంటే అక్కడే తిరుగుతూ ఉందో, అంటే ఆ చోటు నుంచి ఇంకా వేరే వెళ్ళడానికి అది ఇచ్చగించుకోదో ఎవరి మనసైతే, ఆ ఇచ్చగించుకోకుండా చివరికి ఆత్మని దర్శించి స్పృశిస్తుంది. ఆ స్పృశిస్తే ఏమవుతుంది అంటే, ఒక్కసారి అలా జరిగితే, ఎప్పుడైతే ఆ రాజుని, ఆ మంత్రి ఈ విధంగా దర్శిస్తాడో, వెంటనే ఆ మంత్రి ఆ రాజుకు వశుడైపోతాడు. ఒక్కసారి దర్శిస్తే, ఒక్కసారి యథార్థమైన దర్శనం జరిగితే. ఆత్మని దర్శించడము అంటే అనుభవించడమే, తాకడమే. అంటే ఇంకా మనసు ఇంక ఎక్కడ ఉండదింక. వశుడైపోతాడు. కనుక నేనంటూ లేనన్నట్టుగా పడిపోతుంది అక్కడ మనసు. పూర్తిగా రహితమైపోతుంది. అంకితమైపోతుంది. అలా అంకితమైపోతే, ఆ మంత్రి ఎప్పుడైతే వశుడైపోతాడో, ఆ రాజు ఏమవుతాడు? ఆ రాజు సాక్షాత్కారం అంటే కనపడతాడు అన్నారు. అంటే దర్శింపబడతాడు అన్నాడు. ఇంతకీ దర్శింపబడతాడు అంటే, దర్శించటానికి అప్పుడు ఎవరు లేరక్కడ? దర్శనం చేసేటువంటి మనస్సు లేదు అక్కడ. ఇక్కడ గమనించండి. దర్శిస్తే రాజుని దర్శించిన మంత్రి అందు లయమైపోతాడు. అంటే ఇంక మళ్ళీ వాడుగా ఏముండదు. మనసనేది అక్కడ వేరుగా ఉండదింక. కానీ అలా అయిపోయినప్పుడే రాజైనటువంటి ఆ యొక్క ఆత్మదేవుడు కనపడతాడు. కనపడితే దర్శించడానికి మంత్రి ఉండడండి అక్కడ. అప్పటికే కలిసిపోతాడు కదా! ఇంతకీ ఇది ఏది ముందు, ఏది వెనక? మంత్రి లేకుండా అయిపోతేనే రాజు కనపడతాడు. రాజు కనపడితేనే మంత్రి అందు లయమవుతాడు. ఆయనకు వశుడవుతాడు. ఏం కనపడడం ఉందా? లయమవ్వడం ఉందా? అనేది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. ఈ 2 ఏకకాలంలో జరుగుతూ ఉండాలి సాధకుడికి. అంటే మనసు లేకుండా అయిపోవడం ఉందా? ఆత్మని దర్శించడం ఉందా? ఆత్మ దర్శించిన తర్వాత మనసు పోతుందా? మనసు లేకుండా అయిపోయిన తర్వాత ఆత్మ సాక్షాత్కారమా? ఆత్మగా అనుభవం అవుతుందా? అనే ప్రశ్న మనకి రావాలి. కానీ ఇది ఎలా జరుగుతుంది అనడానికి సమయాలను నిర్దేశించటానికి ఎవ్వరూ సరిపోరు. ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. కనుక ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది తర్వాత అదొస్తుంది అని చెప్పే క్రమం కాదిది. 2 రకాలుగా ఒకవైపు నుంచి మనసుని నిగ్రహించుకుంటూ ఆత్మకి చేరువుగా తీసుకుపోతూ ఉండాలి. ఎంత చేరువుగా దాన్ని తీసుకుపోతూ ఉంటావో, ఆత్మ యొక్క స్పష్టత అంతగా అనుభవానికొస్తూ ఉంటుంది. ఎంత వెళితే అంతొస్తుంది. ఎప్పుడో వస్తుందని కాదండి. ఇప్పుడే. నువ్వు ఆత్మకు చేరువుగా వెళుతున్నావా? లేదా? అనే దాన్ని ఎలా గుర్తించాలి? అనే ప్రశ్న నీకు రావచ్చు. ఏవండీ భగవంతుడున్నాడంటున్నారు. భగవంతుడికి మనం దగ్గరగా పోతే అది మనకి ఎలా? ఎంత పోతే అంత ఫలం ఉంటుందంటున్నారు. కానీ ఎలా తెలుస్తుంది? అంటే ఇది బయటగా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు దేవాలయాల దర్శనానికి వెళ్తూ ఉంటాం. క్యూల్లో నుంచుంటాం. కానీ దేవుడు దగ్గరగా పోతున్నామంటే, ఆ లోపల ఉండేటువంటి స్వామి వారికి దగ్గరగా వెళ్ళాము. కనుక మనం తొందరగా దగ్గరగా వెళ్ళినట్టుగా గుర్తించగలుగుతున్నాము. కొద్దిసేపట్లో దర్శనం అయిపోతుంది అనుకుంటాం. కానీ మరి లోపల జరిగేటువంటి ఇది మనకి ఎలా గుర్తించాలి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. వేసుకుంటే అర్థమవుతుంది. ఎవరైతే తమ మనస్సుని భగవంతుడికి చేరువుగా తీసుకువెళ్తూ ఉంటారో, ఇంకా చేరువుగా పోతూ ఉంటారో, వారికి అంతంత లోపల అంత శాంతి దొరుకుతుంది. అంటే ఈ శాంతి మనకి బయట ఇక్కడ దొరికే శాంతి లాంటిది కాదు. ఇది మనకి అనుభవానికొస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఇది ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంటుంది. అంటే కారణము లేని ఆనందం పుడుతూ ఉంటుంది లోపల. ఇక్కడ ఎక్కడ వేటితోటి సంబంధము లేనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. సంబంధము లేనటువంటి శక్తి ఉన్నతమవుతూ ఉంటుంది. ఇది అనుభవించు వారికి మాత్రమే అర్థమయ్యే విషయం. ఒక పదార్థం ఎలా అయితే రుచి చూస్తూ దాన్ని తింటున్నప్పుడు ఎలా అయితే దాని అనుభవాన్ని పొందుతూ ఉంటావో, భగవంతుని యొక్క విధానంలో కూడా నీ మనసు ఎంత చేరువుగా వెళుతుందో అది నీకే తెలుస్తుంది. ఇది చెప్పడానికి ఇంకొకళ్ళెవ్వరు సమర్థులు కారు యథార్థంగా అయితే. నేనెక్కడున్నానో చెప్పండి అని అడిగామంటే మనం అసమర్థులమే. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
యథార్థం తెలుసుకున్నవాడు ఎప్పుడూ ఈ ప్రశ్న వేసే అవసరం రాదండి. ఎందుకంటే అది అనుభవిస్తూనే ఉంటూ, దీని రుచి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి ఇంకొకరిని అడగము కదా! మనమే తింటున్నాం. మనకి ఆ రుచి మనకి అనుభవానికొస్తుంది. తింటూ దీని రుచి ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు చెప్పండి అంటే ఎలా ఉంటుందో, ఇది కూడా అంతే అలా అడగం. కావున భగవంతుని యొక్క అనుభూతి అనేది లోలోపల నీకు ఎంత చేరువగా వెళ్తుంటే అంత నీకు సుస్పష్టమైపోతూ ఉంటుంది. కావున ఇది క్రమంగా నీకు పూర్తిగా అవగాహనకొస్తుంది. కావునే నీవు ఎంత లోతుకెళ్ళగలిగితే అంతంత అనుభవం దక్కుతుంది. ఎప్పుడో చివ్వర మొత్తం అయిపోతే అప్పుడు మాత్రమే వస్తుందని కాదు. కానీ పూర్ణమైనప్పుడు ఇంక వెళ్ళడానికి ఏమీ లేదండి. చేయటానికి ఏమీ లేదు. తెలుసుకోవడానికి ఏమీ లేదు. పొందటానికి ఏమీ లేదు అన్నట్టుగా నిలిచిపోతుంది. అదే వాస్తవ స్థితి. కావున ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? అంటే ఏమిటి? అంటే అది పొందుతూ అనుభవించేది. అంతే తప్ప వేరుగా చూసేది కాదు. వేరుగా అనుభవించేది కాదు. ఈ విధంగానే మనము గమనించి, అర్థం చేసుకొని, ఈ ఉపమానాలన్నీ ఎందుకు అంటే, మనకు అర్థం అవ్వటం కోసమే పెట్టారు. ఏ ఉపమానం లేకుండా నీకెలా అర్థం చేస్తారు ఎవరైనా? ఎవ్వరి వల్ల కాదు. అందునే మహనీయులు ఎవ్వరైనా ఉపమానంతో కూడే ఈ విధంగా గ్రహించు, ఈ విధంగా గ్రహించు. ఆ విధంగా గ్రహించాలి అంటే నువ్వు అంత లోతుకెళ్ళి మునిగితే తప్పకుండా అర్థమవుద్ది మనసుని లోపల తీసుకెడితే. బయట మనసుని పెట్టి ఎంత అర్థం చేసుకున్నా మనకు అర్థం కాదండి. ఎక్కడ ఉండమన్నారో అలా ఉండగలిగితే, ఎలా చేయమన్నారో అలా చేయగలిగితే తప్పకుండా అనుభూతి వస్తుంది. ఇది యథార్థము, వాస్తవము. కావున మంత్రిని దర్శిస్తే మంత్రి వసుడైతే రాజు కనపడతాడు. రాజు కనపడితే మంత్రి వసుడైపోతాడు. ఈ 2 కలిపి పెట్టారిక్కడ. ఇంతకీ ఆయన వసుడవటం మొట్టమొదట జరగాలా? ఈయన కనపడడం ముందు జరుగుతుందా? అంటే ఏదో ఒక రోజు 2 ఏకకాలంలో సిద్ధిస్తాయి. మంత్రి వసుడవటము, రాజు కనపడడం, ప్రస్ఫుటమవటం. అంటే మంత్రి వసుడవటం అంటే ఏమిటి? మనసు లేకుండా అవటము, భగవంతుని యొక్క అనుభూతి. ఇంతకీ భగవంతుణ్ణి పొందటానికి, భగవంతుని వేరుగా దర్శించటానికి అక్కడ మంత్రి అనే మనసు ఉండడండి అక్కడ. వాడు పూర్తిగా పోతేనే ఈ యొక్క ఆత్మదేవుని యొక్క దర్శనం. ఎవరికి దర్శనం? అక్కడ దర్శించడానికి ఇంకొకడు లేడు కదా! వాడేవి. ఈ 2 ఏకం అనే స్థితిలోని ఇది అనుభవం. కావున దేహానికి మాత్రం వర్తింప చేసుకోకూడదు. ఈ యొక్క అనుభూతిని కూడా మనం అనుకున్నట్టుగా వ్యక్తిగా తీసుకున్నామనుకోండి, మనం ఇంకా ఇక్కడే ఉంటాం. ఇది వ్యక్తికి అతీతమైనది. వ్యక్తితత్వానికి అతీతమైనది. కావున దీని నుంచి విడివడుతూ ఉండాలి. అసలైన మూలతత్వం ఏదో దానితోటే అనుసంధానములో ఉండాలి. దేన్ని దేనితో కలపాలో దాన్ని దానిగానే చేయాలి తప్ప, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ దేహ భావనతోటి నాకు ఈ ఆనందం వచ్చింది, నాకు ఈ దర్శనం అయింది, నాకు ఆ జ్యోతి కనిపించింది, ఈ రూపం కనిపించింది, ఏదో అనిపించింది, ఏదో వినిపించింది. ఇవన్నీ చిత్కళలు. చెప్పాలి అంటే భ్రమలే. వీటన్నిటిని దాటుకునే ముందుకెళ్ళాలి. చెప్పడానికి లేనటువంటి స్థితి. అక్కడ ఇంకొకటిగా వేరుగా చెప్పడానికి లేనటువంటిది ఏదైతే ఉందో అది మౌనంగానే అనుభవించాలి. అంటే మౌనము అంటే మనస్సు లేని స్థితే మౌనం. మాటలాడని స్థితి మౌనానికి పూర్ణార్థం కాదు. మనస్సు లేని స్థితి మౌని. ఈ మౌని ఇంకేం మాట్లాడతాడు? మనసే లేకపోతే ఇంకేం మాట్లాడతాడు? మాట్లాడటానికి ఏముందక్కడ? ఎవరున్నారక్కడ? అంటే ఇది దేహానికి వర్తింపచేసేది కాదు. దేహము దేహమే. దేహ విధానమును దాని చర్యలు చర్యలే. దాని విధానం అది. కాకపోతే చూడండి దేంట్లో అయినా ఒక చాలా సువాసన కలిగినటువంటి ఒక ద్రవాన్ని ఒక సీసాలో పోస్తాం. కానీ అది తీసివేసినా ఉన్నా కూడా ఆ యొక్క దేనితోటైతే నింపామో ఆ పాత్ర అది కూడా సువాసనొస్తుంది. దాని పరిమళం దానికి అంటుతుంది. అలాగే ఎవరిలో అయితే ఆత్మ ఉన్నతమవుతుందో, మనోరహిత స్థితి కలుగుతుందో, ఆత్మానుసంధాన స్థితిని అనుభవిస్తారో, ఆ యొక్క పాత్ర కూడా ఎందుకంటే, ఆ స్థితిని అనుభవిస్తున్నటువంటి దాని లోపల జరుగుతూ ఉంటుంది. పాత్ర కూడా పూజనీయమవుతుందండి.
అది కూడా పరిమళిస్తుంది. అందుకే మనము ఇప్పుడు పవిత్రమైనటువంటి మూర్తులకి, భగవంతునికి విగ్రహారాధన చేస్తున్న భగవంతునికి ఆలయాలు కడుతున్నాం. వారికి పూజలు చేస్తున్నాం. ఎందుకు అంటే ఇది గమనించాలి. వారు ఆ తత్వంతో పరిమళించారు. రాముడైనా, కృష్ణుడైనా, సాయి అయినా, ఇంకొక మూర్తి ఎవ్వరైనా భగవతత్వంతో ఉన్నటువంటి మహేశ్వరుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆత్మ భగవంతుని యొక్క తత్వంతో పరిమళించబట్టే ఆ మూర్తులన్నీ కూడా పవిత్రమైపోయి, పూజనీయమైపోయి, దానికి గుర్తుగా మనం ఈరోజు ఆ మూర్తుల్ని ఆరాధిస్తున్నాం. అలా అని ఎవరిలో ఉన్న దైవత్వం ఇలా పరిమళిస్తుందో, వికసిస్తుందో, దాని యొక్క అనుభవంతో నిండిపోతుందో, ఆ మూర్తులు కూడా, ఆ రూపాలు కూడా వందనీయమవుతాయి, పూజనీయమవుతాయి. అది గుర్తించాలి. కానీ వారెప్పుడూ దాన్ని ఈ యొక్క దీనికి ఆపాదించుకోరు. అందుకే వారిలో ఏ ఒక్క అహంకారం ఉండదు. ఇది నాకొచ్చింది, నాకు కలిగింది అన్నట్టుగా ఈ దేహ భావనతో ఎన్నడూ వర్తించరు మహనీయులు. అది గుర్తించాలి వారి వర్తనాన్ని అనుసరించి. కావున ఆ రాజు కనిపింపనంత వరకు ఆ మంత్రి జయింపబడడు. ఆ మంత్రి జయింపబడనంత వరకు ఆ రాజు కనిపించడు. అంటే మంత్రి వశమైతే రాజు కనపడతాడు. రాజు కనపడితేనే మంత్రి వశమవుతాడు అని చెప్పారు. కానీ మంత్రి వశం కాలేదండి. ఎంతవరకు మంత్రి వశం కాలేదో అంతవరకు రాజు కనిపించడు. అంటే ఆత్మ దర్శనము అనేది జరగదు. ఆత్మ సాక్షాత్కారం అనేది అవ్వదు. ఎప్పటి వరకు? మనస్సు అనే మంత్రి వశం కానంత వరకు. మనస్సు అనే మంత్రి ఎవరికి వశం అవ్వాలి? ఆత్మకు వశమైపోవాలి, అధీనమైపోవాలి. ఇంక నేను లేను అన్నట్టుగా పడిపోవాలి అక్కడ. నిర్వీర్యమైపోవాలి. ఇంక ఏమి లేదు అన్నట్టుగా ఎప్పుడైతే ఆ మనసు అయిపోతుందో అప్పుడే అది ఆత్మదేవుడి చేత స్వీకరించబడుతుంది. కానీ అది జయింపబడలేదండి. అప్పుడు ఆ రాజు కనిపించడు. రాజు కనపడనంత వరకు మంత్రి జయింపబడడు. అంటే రాజు కనిపించే వరకు కూడా మంత్రి అనేవాడు ఇంకా ఇంతింత ఉంటూనే ఉంటాడట. అంటే మనసు ఉంటుందండి. ఆత్మస్థితి పూర్ణానుభవం రానంత వరకు కూడా మనసు యొక్క గతి ఇంకా ఉంటూనే ఉంటుందట. అందుకే ఎంతో లోపలికెళ్ళి ఎన్నో రకాల సాధనలు చేసి ఒక గురుపీఠాలను అలంకరించిన వారిలో కూడా మనస్సు ఉనికి ఉంటుందండి. లేసమాత్రంగా ఉంటూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడు పూర్ణమవుతుంది అంటే ఇంక పూర్తిగా ఎప్పుడైతే ఆత్మానుభవం, ఆత్మస్థితి పూర్ణమైపోతుందో అప్పుడు ఇంకా ఆ మనసు ఆ తావు ఉండడానికి ఆ మనసుకి ఉనికి ఉండదు. అది పూర్తిగా అంకితమైపోతుంది. అప్పుడు వారికి ప్రత్యేకమైన విధి విరామాలు, విధి నియమాలు ఏమీ వర్తించవు ఇంకా. ఒక అవధూత అంటే వారికి ఒక క్రమం ఉండదు. ఇలాగే ఉండాలి, అలా చేయాలి, ఇలా అనే విధానం. ఒక ఆశ్రమ స్థాపనలు కానీ, దాన్ని వృద్ధి చేయాలనే కాంక్షలు కానీ, దాన్ని ఇంకా ఎవరికో ఇవ్వాలనేటువంటి విధానం కానీ, లేదా 10 మంది ముందు గొప్పవారిగా అవ్వాలనే కాంక్ష కానీ, లేదా ఈ జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేద్దాం, అందించేద్దాం అనే విధానం కానీ ఏముండదు ఇంక. ఎందుకంటే అన్నిటికీ అతీతం. కానీ వారు ఎలా ఏం జరుగుతుందో వారి నుంచి అది అవుతూ ఉంటుందంతే. వారికైతే ప్రత్యేకమైన ఏ సంకల్పం ఉండదు. కావున ఎప్పుడైతే మనసు వశమైపోతుందో, పూర్తిగా పడిపోతుందో, ఉనికిని కోల్పోతుందో అప్పుడే రాజు కనపడతాడు. రాజు కనపడినప్పుడే మంత్రి వశమవుతాడు. కావున ఈ రెండిటిని కొరకనే సాధకుడు సాధన చేయాలి. ఎప్పుడవుతుందండి? ఎవ్వరికెరుక. ప్రయత్నం మాత్రం ఇదిగా ఉండాలి. ఒకవైపు నుంచి మంత్రి అయినటువంటి ఆ యొక్క మనస్సుని ఎల్లప్పుడూ లోపల పెట్టుకుని వెనక్కి తిప్పుకుని అన్నిటి నుంచి కూడా వెనక్కి తీసుకొని ఆత్మదేవుడికి అనుసంధానపరుస్తూ నిరంతరము ప్రదక్షిణలు చేస్తూ అచ్చోటినే తిరుగాడుతూ ఎప్పుడు ఆ సాంగత్యం దొరుకుతుందా? ఎప్పుడు ఆ సాన్నిధ్యాన్ని పొందుదామా? అన్నంత విరక్తి అంటే ఇక్కడ ఏమిటి అంటే విరహ భావన. అంటే గోపికలు ఎలా అయితే శ్రీకృష్ణుడు ఎప్పుడు కనపడతాడా? ఎప్పుడు ఆయన స్పర్శను అనుభవిద్దామా? ఎప్పుడు ఆయన ఆలింగనాన్ని పొందుదామా అని అరులు చేస్తూ ఉండేవారు. ఏమిటిది అంటే
ఇదేమిటండి? ఇదొక మాయ అంటే మాయ కాదండి. అసలక్కడ గోపికే లేదు. ఆ గోపికే జీవుడు. జీవుడికి ఆ యొక్క ప్రేమ భావన రావాలి. ప్రియత్వ భావన రావాలి. ఆ స్పర్శ కోసం ఆరాటపడేటువంటి విధానం పుట్టాలి. అప్పుడే భగవంతుని యొక్క సాక్షాత్కారమైన అనుగ్రహం. ఇటువైపు నుంచి మన విరహం ఎంత ఎక్కువగా ఉంటుంది, ఈ మనస్సు అనే గోపిక విరహం ఎంత ఎక్కువగా ఉంటుందో, అటువైపు నుంచి పరమాత్మ అనేటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అంతగా ఉంటుంది. ఆ అనుగ్రహం ఉంటేనే కానీ మనకి ఈ విరహం తీరదండి. ఇంతకీ ఏది ముందు, ఏది ఎనక ఈ 2 జతకూడాలి. ఇటువైపు నుంచి ఇది ఉండాలి, అటువైపు నుంచి అది వర్షించాలి. అప్పుడు ఏదో ఒక రోజున రెండింటి యొక్క ఆలింగనం. ఎప్పుడైతే ఆ 2 ఏకమవుతాయో అదే ఆత్మానందం. కావున కాబట్టి అభ్యాసము ద్వారా రాజ సందర్శన, మంత్రి పరాజయ కార్యములు రెండింటినీ కూడా ఏకకాలములోనే ఆచరణలో పెట్టాలి అన్నారు ఈ రోజున. కావున అభ్యాసం చెయ్యాలి. అదే సాధన. అలవాటు చేస్తూ ఉండాలి. మనసును లోపలికి నెడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ లోపలికి. పరమాత్మ యొక్క అనుసంధానం కొరికే అది వేచి ఉండాలి. కావున అభ్యాసం ద్వారా రాజ సందర్శన ఎప్పుడు జరుగుతుందా అన్నట్టుగా అది వేచి ఉండాలి. ఆ విధంగా రాజ సందర్శన, మంత్రి పరాజయం. రాజు దర్శింపబడాలంటే మంత్రి ఓడిపోవాలి. కావున ఈ మంత్రి పరాజయ కార్యం రెంటిని కూడా ఏకకాలములోనే అభ్యాసం చేయాలి. ఏకకాలములోనే ఆచరణలో పెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మంత్రిని పడగొడుతూ ఉండాలి. వీగిపోతూ ఉండాలి. ఓడిపోతూ ఉండాలి. అంటే దాని యొక్క బలాన్ని తగ్గించేస్తూ ఉండాలి. దాసోహం చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ 2 ఏదో ఒక రోజున సమకూడుతాయి. అప్పటి వరకు సాధకుడు ప్రయత్నమే ప్రయత్నం. కావున పురుష ప్రయత్నము చేతను, ఉత్తమ అభ్యాసము చేతను మెల్లమెల్లగా దీనికి మళ్ళీ వేగిర పడకూడదండి. ఏది కూడా క్రమక్రమంగానే జరగాలి. శనై శనై నెమ్మదిగానే జరగాలి. కావున మెల్లమెల్లగా ఆ రాజ సందర్శన, మంత్రి పరాజయమును రెండిటిని కూడా సంపాదించినచో ఆ శుభదేశమును అంటే మోక్షమనేటువంటి ఆ పట్టణం ఆ దేశాన్ని నువ్వు పొందగలుగుతావు. అక్కడ ఒక మోక్ష సామ్రాజ్యం ఉందని చెప్పారు. అందు ఏమీ లేదని చెప్పారు. ఎవ్వరు లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా లేరు. సముద్రాలు లేవు, పర్వతాలు లేవు, నదులు లేవు, ఇంకేమీ లేవు. కానీ అది మహత్తరమైనటువంటి మహారాజ్యం. దాన్ని పొందటానికి ఏం చేయాలంటే పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నము చేతను ఉత్తమ అభ్యాసం. గట్టి ప్రయత్నం చేయాలి. ఉత్తమమైనటువంటి అభ్యాసం, అలవాటు. అభ్యాసం అంటే అలవాటు. క్రమం తప్పని అలవాటు ఉండాలి. నియమపూర్వకమైన అభ్యాసం ఉండాలి. ఆ విధంగా చేయటము చేత మెల్లమెల్లగా, నెమ్మదిగా ఆతృతపడి, ఆవేశపడి మనం ఏదైనా పొందాలని దాని కొరకు ఏదో చేసినన్నాళ్ళు వేగిరపాటుతనంతో చేసి ఏదైనా ఇంత దొరికిందని 4 రోజులు దాని విధానంలో మనం ఎంతో తబ్బిబ్బైపోయి మళ్ళీ అంతే వేగంగా సాధకుడు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కావున ఏనాడు వేగిరపాటుతనం అనేది పనికిరాదు. ఎలా మనము ఈ విధంగా కిందికి జారిపోయామో, అదే విధంగా మళ్ళీ మెల్లమెల్లగా పైకి వెక్కే ప్రయత్నం. క్రమంగా, సావధానంగా, నిత్యకృత్యాలుగా బయట మన కర్తవ్య కర్మలను ఆచరణలో పెట్టుకుంటూనే, సావధానంగానే మనస్సుని ఆ యొక్క అంతరంగములోకి తీసుకువెళ్తూ నిరంతరము కూడా ప్రయత్నపరులమై స్వచ్ఛందంగానే మనము ప్రయత్నం చేయాలి. ఎవరి యొక్క ప్రోత్సాహం ఉండొచ్చు. కానీ ప్రోద్బలం అంటే వారెవ్వరో నెట్టారు గనక నేను లోపలికి పోయానండి అంటే ఎంతవరకు ఉంటామండి? నెట్టినంత వేగంగా బయటకొచ్చేస్తాం. అందుకే ఎప్పుడు విచారణ అనేది స్వవిచారణ. నీ లోపల పుట్టాలి. నీ స్వయంలోంచి పుట్టాలి. వైరాగ్యం అనేది ఇంకొకళ్ళెవరో చెప్పారు గనక అలా ఉందామనుకుంటే రాదండి. మనకుగా అనిపించాలి. ఎందుకు? ప్రశ్న మనలోంచి పుట్టాలి. విరక్తి అనేది మనకి రావాలి. అప్పుడే మనము దాన్ని అనుసరణ చేయగలుగుతాం. కావున అందుకే మెల్లమెల్లగా అని చెప్పారు. ఒకవేళ మనకు వైరాగ్యము లేదనుకోండి. లేకపోతే ఒక మహానుభావుడు అన్నాడు,
వైరాగ్యం లేకపోతే కొని తెచ్చుకోమన్నారు ఆయన. కొని తెచ్చుకోమంటే ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడట శిష్యుడు. ఎక్కడ దొరుకుతుందండి అది? అంటే అది బయట దొరుకుతుందా? కొని తెచ్చుకోవడం అంటే నువ్వు పని కట్టుకొని అభ్యాసంతోటి సాధించు అని చెప్పడం కోసమే ఆయన కొని తెచ్చుకోమన్నారు. అంటే మనకు వైరాగ్యం లేదండి. ఇప్పుడు మనకిన్ని హాయిగా ఉన్నాయి, భోగాలున్నాయి, భాగ్యాలున్నాయి, సుఖాలున్నాయి, అన్ని బంధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటి ఎలా విరక్తి పొందాలంటే ఏమిటనే ప్రశ్న వస్తుంది. అందరూ వైరాగ్యం, వైరాగ్యం అంటున్నారు. ఎందుకొచ్చిన వైరాగ్యం అనేటువంటి ఒక రకంగా పరిహాసం కూడా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు చెప్పే మాట. అంటే జీవితంలో ఏమి సాధించలేక ఓడిపోయి వాళ్ళేదో అలా ఉంటారు. అంతేగాని అది అందరికీ వర్తించదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మహనీయులందుకు అంగీకరించలేదు. ఎవ్వరమైనా సరే ఎంత ఏ స్థానంలో ఉన్న వాళ్ళమైనా ఉన్నాం అనుకుంటున్నామంతే. నిజానికి ఎక్కడున్నామండి? అధోగతిలో ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకుని వాడు మురిసిపోతున్నాడే, అవన్నీ వాటి యొక్క వాస్తవ తత్వము తెలియకపోవడం వల్ల అలా అనుకుంటున్నాడు. మనం ఎక్కడున్నాము అంటే, మన కాళ్ళ కిందే ఒక పెద్ద అగాధం ఉంది. మనం దాని మీద నిలబడి ఉన్నామండి. కానీ మనకి అగాధం ఉందనే సత్యం మనకు తెలియలేదు. పైన ఏదో ఆచ్ఛాదన ఉంది. ఆ ఆచ్ఛాదన మీద పొరలాంటి ఆచ్ఛాదన దాని మీద నిలబడి ఉన్నాం. చూడండి మంచు పర్వతాలు ఉండేటువంటి చోట హిమాలయాలు అటువంటి చోట మంచు గడ్డ కట్టేస్తుంది. రాయిలాగా అయిపోయింది కదా అని చెప్పేసి ఎవరైనా మరి యాత్రికులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఆ మంచుగడ్డ మీద నిలబడితే అదంతా నీరేనటండి. ఆ నీరుకి పై భాగంలో ఒక లేయర్ లాగా ఆ నీరు గడ్డ కడుతుంది. కానీ ఏ కొద్ది కారణం వల్ల అది బెసిగిందనుకోండి, అది ఇరిగిందనుకోండి, వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం లోపలికి నీళ్ళలోకి అంటే ఆ చల్లని నీళ్ళు అంటే వాడి ప్రాణాలు గతించిపోతాయి ఇంక. అంతటి దుర్దశలో అంటే అలాంటి పరిస్థితిలో ఉండి కూడా వాడు దాని కింద నీరుందని తెలియక ధీమాగా ఆ మంచుగడ్డ మీద నుంచొని నాట్యం చేస్తాడనుకోండి. సంతోషంతోటి సేంద్రియాలు బాగున్నాయని చెప్పి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఆ మంచు కొద్దిగా కరిగింది, ఆ గడ్డ విరిగింది, వాడి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మనం ఉన్నది కూడా అలానే ఉన్నాం. మనం అనుకునేటువంటి సుఖాలు, భోగాలు, భాగ్యాలు, ఇచ్చలు, కోరికలు, కాంక్షలు ఎన్నో అనుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయని దాని మీద నిలబడి ఉన్నాం మనం. అవే ఆసరాగా చేసుకుని ఉన్నాం. కానీ ఏదో ఒక రోజున ఈ విధంగానే అవన్నీ కుప్పకూలిపోయి మనం అట్టడికి అంటే ఇక్కడ దేహపరంగా ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మనము దేహం కాదు. ఇప్పటికి ఎన్ని మారులు, ఎన్ని దేహాన్ని వదిలి విడిచి, ఈ విధంగా మనం ఇప్పటికి ఇందులోకొచ్చాము. కావున అలా మారుతూ, మారుతూ వచ్చిన నాకు ఏది హితవో అదే యథార్థముగా నా యొక్క రక్షణ. నాకు హితమైనది. అది తెలియక ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క అల్పత్వాన్ని గుర్తించక మనము ఈ విధంగా ఏమి లేనట్టుగా, ఉన్నది ఇది చాలులే అన్నట్టుగా దీంతో ఉండిపోతున్నాం. కావున ఇది గుర్తించుకుని మనము యథార్థాన్ని గ్రహించాలంటే వైరాగ్యాన్ని కొని తెచ్చుకోవాలన్నారంటే అర్థం ఏమిటి అంటే దానికి చెప్పాలండి ఆ మనసుకి. ఇవన్నీ అందుకే ఏదో విధంగా మనకి సజ్జన సాంగత్యం ఉండాలి. మనకిష్టం లేకపోయినా చెయ్యాలి. మన మనసు అంగీకరించకపోయినా సరే దాన్ని అందులో పెట్టాలి. వినగ, వినగ, వినగా అది కూడా ఒక ఆలోచనలో పడుతుంది. మనకవి ప్రియంగా అనిపించవండి. మొట్టమొదట ఎవరైనా ఇలాంటి వాక్యాలు చెప్తూ ఉంటే కర్ణ కఠోరంగా ఉంటాయి. ఎందుకు అంటే మనం దీన్ని నమ్మి ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయనెవరో వచ్చారు. ఏదో చెబుతున్నారు కదా నిడితే ఆయన చెబుతాడు. ఇదేం లేదు. ఇది వాస్తవం కాదు. ఇదేది సత్యం కాదు. ఇదసలు లేనే లేదంటాడాయన. కానీ దాన్ని అంగీకరించాలంటే మనకి భయమేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని పట్టుకునే ఉన్నాం. ఆ కొమ్మనే ఆసరాగా చేసుకున్నాం. అది లేదు ఊడిపోతుంది, ఇరిగిపోతుంది అంటాడాయన. అమ్మో! అలా కాకూడదు అని భయపడుతూ ఉంటాం. కానీ వాస్తవం వాస్తవమే. మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా కొద్దిగా దిగొచ్చి వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగే దృక్పథాన్ని మనం పెంపొందించుకుంటే అప్పుడు మనం విచారణ చేయగలుగుతాం. ఇవన్నీ యోచన చేయగలుగుతాం. ఇది నిజమే కదా! యథార్థమే కదా! ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. మన కంటి ముందు జరిగే దృశ్యాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే సరిపోతుంది.
మన చుట్టూ జరుగుతున్న ప్రకృతి సిద్ధంగా వ్యవహారంగా జరుగుతున్న అన్నిటిని కూడా మనం విచారణ చేసుకోగలిగితే మనకు అర్థమైపోతుంది సత్యం. అలా మనం వైరాగ్యాన్ని పొందటానికి ఇవన్నీ ఆసరాగా చేసుకుని లేకపోయినా తెచ్చుకోవాలి. కొని తెచ్చుకోవాలి. అప్పుడే నెమ్మదిగా ఈ మంత్రి అనేటువంటి మనసు లోపలికి వెళ్ళటానికి ఇచ్చకిస్తుంది. అప్పటి వరకు దాని లోపలికి పిలిచినా రాదు. అంతర్ముఖం కమ్మన్నా కాదు. అది బయటే తిరుగుతుంది. మరి ఎప్పటికీ లోపలికి రాని మనసు లోపలున్న రాజుని ఎలా దర్శిస్తుంది? ఎలా అనుసంధానమవుతుంది? కావున దాన్ని లోపలికి తెచ్చుకోవడానికి ఎన్నో ఉపాయాలు పన్నాలి. కావున ఈ విధంగా ఉత్తమ అభ్యాసము చేతను మెల్లమెల్లగా ఆ రాజు సందర్శన, మంత్రి పరాజయం రెండిటిని సంపాదించినచో ఆ యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని నువ్వు తప్పక పొందగలవని చెప్పారు. ఇందులో మరికొంత అంశాన్ని మరి విరోచనుడు ఏం చెప్పబోతున్నారనేది రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो